హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన తర్వాత ఆ మ్యాచ్లో ప్లేయర్స్ యొక్క ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండడం మనం చూసాం. ఇక ఇండివిజువల్గా చూసినప్పుడు ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, బ్యాటింగ్లో ఇంకా ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉందా, రాబోయే మ్యాచ్ల్లో ప్యాట్ కమిన్స్ రాబోతున్నాడు కాబట్టి బౌలింగ్లో ఏ విధమైన చేంజెస్ రాబోతున్నాయి, ఇక రాబోయే రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో ఆ పిచ్ ఎలా ఉండబోతుంది అనేవి ఈ వీడియోలో మనము క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉప్పల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయంతో వరుసగా 3 విజయాలు సాధించి మొత్తంగా ఇప్పటి వరకు 4 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు ఎస్ఆర్హెచ్ గెలిచిన ప్రతి మ్యాచ్లో బౌలర్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో గెలిచిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బౌలర్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది. ఒక మ్యాచ్లో ఆల్రౌండర్ నితీష్కి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. ఆ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఇప్పుడు ఒకే బౌలర్ పైన డిపెండ్ కాకుండా ప్రతి బౌలర్ కూడా అద్భుతంగా ఎగ్జిక్యూషన్ చేస్తూ ప్రతి మ్యాచ్లో ఒక్కొక్క రకమైన బౌలర్ రాణించడం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎంత స్ట్రాంగ్గా మారిందనేది మనం ఇప్పుడు చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ బెంచ్ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంటే ఎస్ఆర్హెచ్ కు ఇంకా కొత్త బౌలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా కొంతమంది కొత్త బౌలర్స్ పర్ఫార్మెన్స్ మనం చూడలేదు. అదే విధంగా 2 ఫారిన్ బౌలర్స్ కూడా వచ్చారు. వారు దిల్షాన్ మధుశంక, గెరాల్డ్ కోయెట్జీ. ఇక ఫైనల్ గా ప్యాట్ కమిన్స్ కూడా నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో మాక్సిమం ఆడబోతున్నాడు కాబట్టి రాబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్గా మారబోతుంది అని చెప్పవచ్చు. ఇక బ్యాటింగ్ పరంగా చూసుకున్నప్పుడు ముందు నుంచి ఎస్ఆర్హెచ్ బలం ఏంటంటే బ్యాటింగే. అందులోనూ అభిషేక్ శర్మ ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్లో 4లు 6లతో వేగంగా బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్ స్వరూపాన్ని అక్కడే మార్చేస్తున్నాడు. అభిషేక్ శర్మ గనక ఇదే విధమైన ఆట తీరు ముందు మ్యాచ్ల్లో కనపరిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ ఈ సంవత్సరం విన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా ప్రతి మ్యాచ్ రాణిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్లో బ్యాటింగ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా మొదటి 2 ప్లేయర్స్ ఇప్పటి వరకైతే అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్లే ఉండడం విశేషం. ఇక నితీష్ కుమార్ రెడ్డి అయితే తనకు వచ్చిన అవకాశాన్నల్లా ఖచ్చితంగా యూజ్ చేసుకుంటున్నాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి అయితే తనకు అంది వచ్చిన అవకాశాలల్లా యూజ్ చేసుకుంటున్నాడు. ప్రతిసారి బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణిస్తున్నాడు. బౌలింగ్లో కూడా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో తప్ప ప్రతి మ్యాచ్లో తన నుంచి బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్సే వచ్చిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ టీంకి ఒక మంచి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రూపంలో దొరికాడని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఈశాన్ కిషన్. ఇతను ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అండ్ ఒక పాకెట్ డైనమైట్ లాంటివాడు. తన నుంచి ఎప్పుడైనా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. మొన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడనేది మనం చూసాం కూడా. కాబట్టి తన నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సే ఎప్పటికీ వస్తూ ఉంటుంది. ఇక ఫినిషర్స్ అయినటువంటి సలీల్ అరోరా, అనికేత్ వర్మలు అవకాశం వచ్చినప్పుడల్లా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ చివర్లో వేగంగా పరుగులు రాబట్టగలుగుతున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకు చివర్లో ఫినిషర్స్గా కావాల్సింది ఇదే. కాబట్టి వారి నుంచి మంచి పర్ఫార్మెన్సే వస్తుందని చెప్పవచ్చు. ఇక రాబోయే మ్యాచ్ల్లో లియామ్ లివింగ్స్టోన్ కూడా ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లోకి వస్తే ఫినిషర్గా తాను కూడా అద్భుతంగా సెట్ అవుతాడని చెప్పవచ్చు. ఇక ట్రావెస్ హెడ్ మాత్రం ప్రతి మ్యాచ్లో కొంత ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. గత సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం లాంటి పర్ఫార్మెన్స్ తన నుంచి కనబడట్లేదు. అంత వేగంగా కూడా ఆడటం కనిపించడం లేదు. ఇది మెయిన్గా ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్లో కొంత ఎర్రర్గా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో వైనాట్ ట్రావెస్ హెడ్కు బదులుగా ఒక ఫారిన్ ఆల్రౌండర్ లేదా ఫారిన్ బౌలర్ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈశాన్ కిషన్ ఎలాగూ ఓపెనింగ్ బ్యాటింగ్ చేయగల సమర్థుడే. ఇక థర్డ్ డౌన్లో స్మరణ్ రవిచంద్రన్ లేదా నితీష్ కుమార్ రెడ్డిని ఆడించినట్లయితే ఒక ఫారిన్ బౌలర్ లేదా ఫారిన్ ఆల్రౌండర్ను కూడా తీసుకునే అవకాశాలుంటాయి. రాబోయే మ్యాచ్లో ట్రావెస్ హెడ్ ఇదే విధమైన పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్లో కొంతవరకు మార్పులు చేయాల్సి వస్తుండొచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్క్వాడ్ చూసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ విధమైన చేంజ్ అయ్యే అవకాశాలు బ్యాటింగ్లో మేబీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక
థర్డ్ పాయింట్ వచ్చేసి రాబోయే మ్యాచ్లో బౌలింగ్లో ఏ విధమైన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని మనం చూసుకున్నప్పుడు మొన్నటి వరకు ఈశాన్ మలింగ వంటి కేవలం ఒకే ఫారిన్ బౌలర్ ఉన్నారు ఎస్ఆర్హెచ్కు, బౌలింగ్ వీక్గా ఉంది అని అనుకున్నారు. కానీ కొత్తగా వచ్చినటువంటి బౌలర్లు లైక్ సకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింజే, శివాంగ్ కుమార్ లాంటి ఇండియన్ బౌలర్లతో బౌలింగ్ స్ట్రాంగ్గా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా తీసుకున్నటువంటి ఫారిన్ బౌలర్స్ దిల్షాన్ మధుశంక, గెరాల్ కోయెజ్జీ అండ్ ఇప్పుడు ఇంజురీ నుంచి బయటపడి టీంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న మన కెప్టెన్ పాట్ కమిన్స్లతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా మారబోతుందని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా రాబోయే మ్యాచ్లో ముగ్గురు ఫారిన్ ఫాస్ట్ బౌలర్లు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ట్రావిస్ హెడ్ను పక్కన పెట్టి ప్యాట్ కమిన్స్, ఈశాన్ మలింగ, దిల్షాన్ మధుశంక లేదా గెరాల్ కోయెజ్జీ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనివల్ల ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మరింత స్ట్రాంగ్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక సకీబ్ హుస్సేన్ రాబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండబోతున్నాడు. నెక్స్ట్ ఎవరైనా బౌలింగ్లో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ప్రఫుల్ హింజేను తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక కొత్త బౌలర్లు అయినటువంటి శివం మావి, అమిత్ కుమార్, ఓంకార్ తర్మాలే, జీషన్ అన్సారీ లాంటి వారికి ఇంకా అవకాశాలు దక్కనే లేదు. వారికి కూడా 1-2 మ్యాచ్ల్లో ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే వాళ్ళ కెపాసిటీ ఏంటనేది తెలుస్తుంది. ఒకవేళ ప్యాట్ కమిన్స్ రాబోయే మ్యాచ్లో కెప్టెన్సీ చేస్తే జీషన్ అన్సారీని తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కు మొదటి నుంచి ఫ్రంట్ లైన్ బౌలర్స్గా ఉన్నటువంటి హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్లు ముందు మ్యాచ్లో ఆడడం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్గా మారింది కాబట్టి. ఎలా అంటే ప్యాట్ కమిన్స్ ప్లేయింగ్ 11లోకి ఎలాగో వచ్చేస్తాడు కాబట్టి. మరోవైపు ఆల్రెడీ ఉన్నటువంటి బౌలర్లు సకీబ్ హుస్సేన్, ఈశాన్ మలింగాలు అద్భుతమైన వేరియేషన్స్తో బౌలింగ్ చేస్తున్నారు. నాకు తెలిసి వారి దగ్గర ఉన్నంత వేరియేషన్స్ మరీ ఇతర ఏ టీంలో ఉన్న బౌలర్స్ దగ్గర ఉండకపోవచ్చు. అన్ని రకాల డిఫరెన్స్ వేరియేషన్స్తో ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పవచ్చు. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 బౌలింగ్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రాబోయే రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్లో జరిగే మ్యాచ్ కాబట్టి రాజస్థాన్ రాయల్స్ టీంకే ఈ IPL 2026లో తన సొంత గ్రౌండ్లో తొలి మ్యాచ్ కానుంది. ఈ పిచ్ వచ్చేసి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటికి అనుకూలంగా ఉండే బ్యాలెన్సింగ్ పిచ్ అని చెప్పవచ్చు. చాలా హార్డ్ సర్ఫేస్ ఓపెనింగ్ బౌలర్లకు బౌలింగ్లో వేగంతో పాటు బౌన్సర్స్కు అద్భుతంగా సహకరిస్తుంది. అదేవిధంగా స్పిన్ వాళ్ళలో కూడా బాగానే అనుకూలమైన పిచ్ అని చెప్పవచ్చు. ఇక బ్యాటింగ్ అయితే స్వర్గధామంగా ఉండబోతుంది. సో ఈ పిచ్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం భారీ స్కోర్ సాధిస్తారని ఆశిద్దాం. ఇక మీరు రాబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంలో బౌలింగ్ లేదా బ్యాటింగ్లో ఏ విధమైన చేంజెస్ ఉండబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.